ఈరోజు శ్రావణ మాస వరలక్ష్మి శుక్రవారము. వరలక్ష్మి శుక్రవారం అంటే అమ్మకు చాలా ఇష్టం. శ్రావణ మాసం అంటే వరలక్ష్మి శుక్రవారం నాడు మేము లక్ష్మీదేవి ఆలయంకి వచ్చి ముత్తేదలందరము కుంకుమ పూజ చేసుకొని పసుబొట్లు అమ్మవారికి ఆకులు, తమలపాకులు, అరటిపళ్ళు, ఆకు వక్క అవి అమ్మవారికి సమర్పించుకొని పుట్నాలు బెల్లం సమర్పించి తర్వాత అమ్మవారికి ఓడిబియ్యం పోసుకొని అందరము ముత్తేదలందరము కలిసి పసుబొట్లు ఇచ్చుకుంటాము. ఇది ఎందుకు అని అంటే దీన్ని సౌభాగ్యం కోసం అందరం కలిసి చేసుకుంటాము. అమ్మవారికి మేమందరము విన్నవించుకునేది ఏంటంటే అందరము ఆయురారోగ్యంగా ఉండాలని, సుఖ సంతాల సౌభాగ్యంగా ఉండాలని ముత్తేదలందరం కలిసి చేసుకునే శుభ పండుగ. ఆడవారికి ఇష్టమైంది పువ్వులు, గాజులు, పసుపు, కుంకుమ. అమ్మవారిని మేము వేడుకునేది ఏంటి అంటే మాకు అందరికి ఇచ్చి సౌభాగ్యాన్ని ఇవ్వమని. ముత్తేదంగా ఎట్లా అంటే ముత్తేతనంగా మేము నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంగా ఉండాలని అమ్మవారిని విన్నవించుకున్నాము. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారం వరలక్ష్మి వ్రతం. కానీ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము. ఈ వరలక్ష్మి వ్రతం ఆ కాలంలో చారుమతి అనే సతీమణి ఆ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించింది. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల అందరూ కూడా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతోటి సౌభాగ్యాలతోటి వర్ధిల్లాలని ఆ వరలక్ష్మి వ్రతాన్ని అమ్మవారిని వేడుకుంటాము. అందరూ కూడా పసుపు కుంకుమలతోటి చాలా చల్లగా ఉండాలని శుక్రవారం నాడు మహిళలందరూ కూడా కలిసి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి పసుపు, కుంకుమ, తాంబూలాలను అన్నింటినీ కూడా ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుంటూ కూడా మన సామరస్యానికి ప్రతీకగా అందరూ కలిసిమెలిసి చేసుకునే ఒక పండుగ వాతావరణం లాగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని మేమందరము మహిళలం కలిసి సామూహికంగా నిర్వహించుకున్నాము. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వలన మహిళలందరూ కూడా నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతోటి సౌభాగ్యాన్ని ఇవ్వమని ఆ వరలక్ష్మి అమ్మవారిని వేడుకుంటాము. ఆ అమ్మవారు అందరినీ కరుణించి కటాక్షించినట్టుగా ఒకళ్ళొకరు అమ్మవారి లాగానే ముత్తేదులుగా పసుపు, కుంకుమ, తాంబూలాన్ని కూడా ఇచ్చుకొని ఈ వేడుకను జరుపుకుంటాము. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి శుక్రవారం రోజు మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకాలు, షోడశోపచారాలు, అష్టోత్తర కుంకుమార్చనలు నిర్వహించుకున్నాము. ఈరోజు అమ్మవారికి ఈ విధంగా అర్చనలు, పూజలు ఇవన్నీ నిర్వహించుకోవడం ద్వారా మా కుటుంబము మేము అందరం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, అమ్మవారి దీవెనతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటున్నాం. శ్రావణ మాసంలో శుక్రవారములకు అమ్మవారికి కుంకుమార్చనలు, పంచామృత అభిషేకములతోని, ఓడిబియ్యములతోని, పట్టు వస్త్రములతోని అమ్మవారికి గౌరీ పూజ చేస్తూ వ్రతాన్ని చెల్లించుకుంటారు ముత్తైదువులు. ఇలా ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో, శ్రావణ మాసంలో బోనాలు, తీర్థములతోని అమ్మవారికి ధర్మపురి ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఈ అమ్మవారు చాలా విశిష్టమైనటువంటిదిగా, పురాతన ప్రాచీనమైనదిగా ప్రశస్తి ఉంది. అభిషేకము, అమ్మవారికి పంచామృతములు అభిషేకము, కుంకుమ పూజలు తోని అమ్మవారికి అభిషేకం పూజ అలంకారం జరిగింది.